నమః శివాయ. నారాయణ నారాయణ నారాయణ, జై జై నారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. నది మధ్య ద్వీపంపై నిలబడి పరమశివుని కృపకై కఠోర తపస్సును ఆచరిస్తున్న ఈతడెవరు? నేను నారాయణ నామం జపిస్తుంటే మరి ఈతడు ఓం నమ శివాయ వల్లి వేస్తున్నాడే. శబ్దాల్లో తేడా ఉంది, కానీ రెండింటి అర్థాలు ఒకే కుదుటికి చెందినవే. అయితే నారదా, జగత్తు నిన్నే జ్ఞాని అంటుందిగా. తేడాలన్నీ మూర్ఖుల కంటికే, జ్ఞానుల దృష్టికన్నీ సమానమే. సరే నారదా, ఓం నమ శివాయ పలుకు. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. ఈతడు మాంధాతయే, పరమశివుని అనుగ్రహ ప్రాప్తిని కోరుకుంటున్నాడు. ఈ అద్భుత లీలంతా భవానీ శంకరునిదే. ఇలాలో చాలామంది మనుషులు ప్రభు కృపనే మర్చిపోయి ఇహలోక సుఖాల ప్రాప్తిని కోరుకుంటున్నారు. కానీ ఇలా మాంధాత వంటి కొందరు మనుషులేమో భౌతిక సుఖాలను త్యజించి కేవలం ప్రభు కృపను పొందటంతోనే జీవితం సార్థకమనుకుంటారు. ధన్యుడవయ్యా మాంధాత, నువ్వు ధన్యుడవు. కేవలం నువ్వే ఈ జీవితపు పరమార్థాన్ని అర్థం చేసుకున్నావు. నువ్వు ధన్యుడవు. ఓం నమః శివాయ. రాజా, రాజా, ఓం నమః. నువ్విక్కడి సంపూర్ణ వాతావరణాన్ని శివమయం చేసావు. నీ అణువణువు శివమయమైపోయింది. అందుకేనేమో మరి నా పిలుపు నువ్వు వినలేకపోయావనుకుంటాను. రాజా, రాజా, అణు అణువు ఏమిటి? ఇతను తనువు, మనస్సు, చైతన్యాన్నే శివమయం కావించి ఈశ్వరునిలాగే తపస్సులో లీనమయ్యాడే. ఒక వంక శివమహాత్యంతో ప్రభావితుడైన రాజా మాంధాత నిష్ఠతో తనువు మనస్సు లగ్నం కాగా మనస్సులో శివదర్శనం మాత్రమే కోరినవాడై పూర్తిగా శివభక్తిలో లీనమయ్యాడు. మరొక వంక శివభక్తుడు కులగురువు అయిన గర్గ ఋషి భవిష్యవాణి ఫలించి మహారాణి మైనాదేవి కోరిక సిద్ధించి ఆమెకు పుత్రరత్నం ఉద్భవించాడు. తమకు పుత్రుడు కలిగాడు మహారాణి, అభినందనలు. అభినందనలు మహారాణి, రాకుమారుడు పుట్టాడు. అభినందనలు మహారాణి, అభినందనలు. అభినందనలు అభినందనలు. అభినందనలు మహారాణి. మా రాజకుమారులు ఏమంటున్నారు? మాకెంతో సంతోషంగా ఉంది మహామంత్రి. మా సంతోషానికి అవధులు లేవు. భగవంతుని కృప వల్ల మాకు వారసుడు కలిగాడు. ఈనాడు పుత్రరత్నం ఉద్భవించాడు మాకు. మేం కోరుతున్నాం మా సామ్రాజ్యం అంతటా అతని జన్మోత్సవాలు జరగాలని. మా మిత్రులైన రాజులందరికీ ఆహ్వానాలు పంపించండి, ఇంకా వారిని కోరండి.
వారి ఉత్సవాల్లో పాల్గొని మా ఆనందాన్ని మరింతగా పెంపొందించేలా చూడండి. చిత్తం తమ ఆజ్ఞ మహారాజా. పుత్రరత్న ప్రాప్తికై అభినందనలు హిమవంత. విచ్చేయండి సుమేర్ రాజా, తమకు మా అభివాదం. నేను ఇప్పుడే వస్తా. తమకు ఇదే స్వాగతం దేవేంద్ర. పుత్రరత్న ప్రాప్తికై అభినందనలు హిమవంత. అభినందనలు అందుకోండి హిమవంత. విచ్చేయండి. అభినందనలు అంటున్నప్పుడు కాస్త తమ ముఖాన ఆనందం తొణకనివ్వండి. హృదయంలో విషాదం ఉంటే ముఖాన చిరునవ్వేలా వస్తుంది. అది నాకు కూడా తెలుసు. కానీ తారకాసుడంటే భయం అనేది కూడా తెలియరాకూడదు. సందర్భం మరవకూడదు. మరి నేను మైనాదేవిని చూసి వస్తాను. పుత్రప్రాప్తికి అభినందనలు హిమవంత. వాయుదేవా, అగ్నిదేవ, తమకిదే స్వాగతం. విచ్చేయండి. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. హిమవంత, పుత్రరత్నం ప్రాప్తించిన ఈ శుభ సౌభాగ్యకరమైన సందర్భాన అభినందనలు. దేవర్షి నారద, తమ అభినందనలు కాదు, మాకు తమ ఆశీర్వాదం కావాలి. నారాయణ నారాయణ. నారదుడి ఆశీర్వాదం వల్ల ఎప్పుడైనా ఎవరికైనా శుభం కలిగిందా? రాజా, ప్రస్తుతానికి మీరు మా అభినందనలతోనే సరిపెట్టుకుందురు. వింధ్యాచల మహారాజు ఇచ్చేశారు. అభినందనలు హిమవంత, అభినందనలు. వింధ్యాచల మహారాజా, తమకు స్వాగతం. విచ్చేయండి. ఓహో, మా ఎదుట మా మిత్రవర్యులు సుమేరు పర్వతరాజులున్నారే. చాలా రోజులకు వారి దర్శనమయ్యింది. ముందుగా వారిని పలకరించాలి. అవశ్యం అవశ్యం. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు దేవర్షి. అదే పుత్రుడైతే మీకు పుట్టాడనుకోండి, కానీ పుత్రిక. దేవర్షి, పుత్రుడు జన్మించిన ఈ సందర్భంలో పుత్రికను గురించిన చర్చ ఏమిటో? నారాయణ నారాయణ. దేవేంద్ర, మీరు పదే పదే ఒకే పొరపాటు చేస్తున్నారు. పొరపాట? ఏం పొరపాటు? దేవేంద్ర, మీ దేవతలందరూ కూడా శక్తిని ఉపాసన చేస్తూ ఉండాలి. ఈ విషయాన్ని గనక దేవతలంతా మర్చిపోతే మరి నిశ్చయంగా ఆదిశక్తి కూడా మిమ్మల్ని మర్చిపోతుంది. అలా అనకండి దేవర్షి, అలా అనకండి. ఈ హర్షోల్లాస సమయాన ఇది తట్టనే లేదు. పుత్రికను గురించిన చర్చ ఎందుకో? పుత్రిక కాదు దేవేంద్ర, శక్తి అనాలి. శక్తి. సమయం సమీపించేస్తోంది. ఆదిశక్తి తన ఇచ్ఛానుసారం ఇక్కడ జన్మిస్తుంది. దేవర్షి నారద, పుత్రుడు జన్మించడం కూడా శక్తి ఇచ్ఛానుసారమే జరిగింది. ఏమనిపిస్తోందంటే తన అన్నగారి ఆగమనం తరువాతనే ఆమె ఉద్భవిస్తుంది. నేను పెద్దవాణ్ణి. నేను పెద్దవాడిని. నేనే పెద్ద. నేను నేనే. నేను ఆ? కాదు, నేనే. ఏమిటిదంతా? వింధ్యాచల మహారాజు సుమేర్ రాజును పలకరిస్తానే వెళ్ళారు. ఏదో వివాదంలో పడ్డారే. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకుంటే ఎంత, మానితే ఎంత? నువ్వు ఒప్పుకుంటే మాత్రం ఏమైందని? నారాయణ నారాయణ. వివాదమా? అది నారదుడు లేకుండానా? ఆనందము ఉండదు, అర్థము ఉండదు. అయ్యలారా, ఆగండి, నారదుడు వచ్చాడు. నాకున్న ఖ్యాతి సర్వోత్తమం. నేను ఇలలో అన్నిటికన్నా ఎత్తైన పర్వతాన్ని. నాకే పర్వత సామ్రాట్టని, పర్వత రాజని గౌరవం ప్రాప్తించాలి. అలాంటి నీ కోరిక విశాల సాగరంలాగా హద్దులే లేనటువంటిది. నారాయణ నారాయణ. ఇది మాత్రం చెప్పు, నీకీ పర్వత సామ్రాట్ అనే బిరుదు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నేను పర్వతాలన్నిటిలోకి పెద్దవాణ్ణి. అలాగా? ఈ అసత్య సమాచారం తమకెవరిచ్చారో? ఇందులో అసత్యమేముంది? సత్యమే ఉందని. నారాయణ నారాయణ. అసలు సత్యమేమిటంటే హిమవంతుడే అందరిలోనూ శ్రేష్ఠుడు, పర్వతాలన్నింటిలో మిన్న కూడా. అందుకని ఆయనే పర్వతరాజు. కాదు, అదేం కాదు. కోపగిస్తే తమరు చిన్నవారైపోగలరు సుమేరు.
మీరు కేవలం బాలపర్వతరాజైపోతారు. దేవర్షి, మాటలు జాగ్రత్తగా రానియండి. అది ఎప్పుడు జరుగుతుందంటే తమరు తమ కోపాన్ని దిగమింగినప్పుడే. ఆయనకది అసంభవం దేవర్షి. వింధ్యాచల, నీకన్నా పెద్దల ఎడ అగౌరవంగా ప్రవర్తించడం నీకు శోభాయమానం కాదు. అదే నేను తమకు చెప్పేది కూడా. తమనే పర్వతరాజు అనుకుని తాము హిమవంతుని పట్ల అగౌరవంగా ప్రవర్తించడం తమకు శోభస్కరం కాదని. ఎక్కడైతే అసత్యం సత్యంగా చలామణి అవుతుందో అక్కడ ఎక్కువసేపు ఉండటం ఉచితం కాదు. నేను వెళ్తున్నాను, కానీ సత్యం ఏమిటంటే నేనే పర్వతరాజుని. కేవలం నేనే పర్వతరాజుని. నేనే పర్వతరాజుని. సుమేర్ రాజా, కొంచెం ఆగండి. లేదు, చూడండి, తమరు మా అతిథులు. ఈ విధంగా కోపగించి వెళ్ళిపోకండి. సుమేర్ రాజా, కొంచెం ఆగండి. జరగరానిది జరిగిపోయింది. హిమవంత, జరగరానిదేం జరిగింది? ఆయనకు కోపం రావటమా లేక ఆయన వెళ్ళిపోవడమా? రెండూను. నారాయణ నారాయణ. హిమవంత, మీరు చింతను వీడి అతిథులకు స్వాగతమివ్వండి. అలాగే చేస్తాను. నారాయణ నారాయణ. ఏమిటి వింధ్యరాజా, ఏమంటారు మీరు? ఏ విషయంలో దేవర్షి? ఇప్పుడు విషయం అలా ఒకటే సుమేర్ రాజా. చెప్పేదేముంది, అతను హిమవంతుని కన్నా చిన్నవాడే, కానీ మాకన్నా పెద్దే. మరి మీరు పెద్ద అయిపోరాదు? పెద్దవటం మన చేతిలో ఉన్న పనేనా? అవశ్యం అవశ్యం. రాజా మాంధాత గారి పేరు మీరు వినే ఉంటారు. వారేనా నర్మదా నది మధ్యన ద్వీపంలో శివుని తపస్సులో లీనమయ్యారు? వారే. మరి తమరు కూడా ఆయనలాగే శివునికై తపస్సు చేస్తే ఇక సుమేరు రాజు కన్నా పెద్దవారు కాగలరు. నిజమా? నారదుడు నోరు ఎప్పుడైనా అసత్యం పలుకుతుందా? నారాయణ నారాయణ. దేవర్షి, ఎంతో ఉపకారం చేశారు ఇది చెప్పి. శివుడి తపస్సు వల్ల నేను సుమేరుడి కన్నా పెద్దవాణ్ణి కాగలనని నేను తప్పక శివుడికై తపస్సు చేస్తాను. దాంతోనే మీకు శుభం కలుగుతుంది వింధ్యరాజా. ఓం నమః శివాయ. 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 నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. రాజా మాంధాత. నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. వింధ్యాచలుడు. ఓం నమః శివాయ. ఎంత ఆకర్షణ ఉంది పరమశివుని పంచాక్షరీ మంత్రంలో. రాజా మాంధాత తపస్సులో లీనమయ్యాడు. ఇప్పుడు వింధ్యాచలుడు కూడా అదే మార్గంలో ఉన్నాడు. కానీ వింధ్యాచలుల్లో రాజా మాంధాతకున్న తన్మయత్వము సమర్పణాభావం ఎక్కడున్నాయి? నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. దేవర్షులు వచ్చేశారు. ప్రణామం స్వీకరించండి దేవర్షి. మంగళమస్తు. దేవర్షి ప్రణామాలు. ప్రణామం. మంగళమస్తు. ఇక పరమేశ్వరులు ధ్యానం నుంచి లేస్తారు. తప్పక లేస్తారు. దేవర్షి, స్వామిని లేపండి. ఏమిటి మీ ఉద్దేశ్యం? నేను వచ్చేది మహేశుని ధ్యానం నుంచి లేపడానికేనా? లేదు దేవర్షి,
మా ఉద్దేశం స్వామి మేల్కోవలసినప్పుడల్లా తమరు ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ఓం నమః శివాయ. 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 రా నారదా, చెప్పు, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చావు? ఏం తిరగటంలే మహేశ్వర, నేను ముల్లోకాలు తిరిగి వేసారిపోయాను. వేసారడం అంటావు ఎందుకు? ముల్లోకాల ఆనందము నీది. అన్ని లోకాల్లో జరిగేదంతా చూసి ఆనందిస్తావు. ఇతర ఏ దేవీ దేవతలకు కూడా లేనటువంటి సదుపాయాలన్నీ నీకున్నాయి కదా. భవహర, నా ఇబ్బందుల్ని సదుపాయం అంటారా? నేనే లోకానికి వెళ్ళినా అక్కడంతా నన్ను అనుమానపు దృష్టితో చూస్తారే. తంపుల మారి కలహబోజుడనే అంటారే. ఇదొక సదుపాయం. దానివల్ల నీకు వచ్చిన నష్టమేమిటి నారదా? నువ్వు ఎప్పుడు ఏది చేసినా లేక ఎప్పుడు చెయ్యబోయినా సరైనది అనిపిస్తే చేస్తావు. సరే చెప్పు, ఎక్కడి నుంచి వస్తున్నావు? నేనెక్కడి నుంచి వస్తున్నాననా? అక్కడ ఇద్దరు శివభక్తులు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధగా జపిస్తున్నారు. ఎక్కడున్నారా భక్తులు? ప్రభు, తమరు త్రికాలజ్ఞాని, తమకు తెలియందే ఉంది. అన్నీ తెలిసి కూడా తమరు... నువ్వు నర్మదా నది మధ్యలోను ఇంకా ఒడ్డున నిలుచున్న భక్తుల గురించి కానీ చెప్పడం లేదు కదా నారదా? అవును పరమేశ, ఇటు మాంధాత అటు వింధ్యాచల పర్వతం తమ నామాన్ని నిరంతరం జపిస్తున్నారు. వారి జపోచ్చారణ ఇక్కడి దాకా ప్రతిధ్వనిస్తోంది. ఆశ్చర్యమే, తమరింతదాకా తమ భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికలు తీర్చనేలేదా? సమయం వచ్చినప్పుడు అన్ని కార్యాలు అవుతాయి నారదా.